నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుంచి ప్రైవేటు ప్రభుత్వ బడులు ఓపెన్ అయిపోయినాయి. సరే, 2-3 దఫాలుగా వాయిదా పడ్డప్పటికీ కూడా ఇవాళ నుంచి అఫీషియల్ అంటే 15వ తారీఖు నుంచి అఫీషియల్గా ఓపెన్ అయిపోయినాయి. సో ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఇవాళ BSFI నాయకులు, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేనికి? ముఖ్యమంత్రి ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతా ఉన్నారు, ప్రైవేటు విద్యకే మొగ్గు చూపుతా ఉన్నాడు. ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కల్పించకుండా, ప్రభుత్వ బడులకు విద్యార్థుల్ని వచ్చే విధంగా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడని చెప్పేసి కొన్ని పాయింట్స్తోని ఇవాళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినరు. మనతో పాటు BSFI మహిళా నాయకురాలు, మహిళా కన్వీనర్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడి వారి ప్రధాన డిమాండ్స్ ఏం పెట్టినరు, ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది కూడా స్వయంగా వారి మాటలో తెలుసుకుందాం. ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీరు అసలు ఏం అడుగుతున్నారు గవర్నమెంట్ని? నా మెయిన్ డిమాండ్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్స్ అండి. ఎడ్యుకేషనల్ బడ్జెట్లో ఈసారి మీరు 8.3% పెంచారు, అంటే 1,39 కోట్లు పెంచారు. అంటే 8.3% ఇంక్రీజ్ చేశారు. ఎక్కడ సరిపోతుంది? ఏ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సరిపోతుందో నేను మిమ్మల్ని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు 8.3% కాదు, 15% పెంచాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో 22,000 బంద్ చేస్తున్నాను అన్నప్పుడు ఏ అధికారంతో బంద్ చేస్తున్నారు? 4,000 స్కూల్లే నడిపిస్తాను అన్నప్పుడు ఎక్కడ సరిపోతుంది? మీరు తెలంగాణ మొత్తంలో 4,000 స్కూల్ నడిపిస్తే సరిపోతుందా? మీరు రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు కదా, నేను స్కూళ్ళు కడతాను, కాలేజీలు కడతాను అని చెప్పి. ఆ కోట్లేదో ఈ గవర్నమెంట్ స్కూళ్ళకే పెడితే ఇంకా బాగుంటుంది కదండి. మీ స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఇవన్నీ మాకు ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది కదండి. ఏం చెయ్యట్లేదు కదా. మీ సొంతంగా మీరు స్కూళ్ళని, మీ సొంతంగా మీరు కాలేజీలని కట్టుకుంటే మా లాంటి పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళేది? కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా ఏమంటుందంటే, గవర్నమెంట్ స్కూళ్ళతో పాటుగా వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కూడా కడుతున్నారు. వాళ్ళు అంటే గురుకులాల్లో ఇంటిగ్రేటెడ్తో అన్ని కులాల విద్యార్థులని ఒకతాటి మీదకి తెచ్చి ఒక మొత్తం దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీలో ముందుకు తీసుకుపోయే విధంగా గవర్నమెంట్ అడుగులు ముందుకేస్తున్నది. అది కనిపిస్తలేదా మీకు? అది కనిపిస్తుంది. ఎన్ని కోట్లు పెట్టి కడుతున్నారో అన్ని లక్షలే కదా పెట్టి ఫీజులు వసూలు చేసేది. వాళ్ళు ఎంత కోట్లు పెట్టి కడుతున్నారో దానికి డబల్ కూడా సంపాదిస్తారండి వాళ్ళు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి ఉట్టిగా కట్టట్లేదు కదా. వాళ్ళు కోట్లు పెట్టి కడితే లక్షల్లోనే ఫీజులు సంపాదిస్తారేమో, ఎవరికి తెలుసు. ఫీజు స్ట్రక్చర్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు రేవంత్ రెడ్డి. మరి కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులే చాలా, ముఖ్యమంత్రితో సహా ఈ ప్రైవేటు విద్యకు సంబంధించిన ప్రైవేటు పాఠశాలను ప్రారంభం చేయడము, సో వారికి అడ్వర్టైజ్మెంట్ చేయడము, ఇట్లాంటి వాటిని ఎట్లా చూడొచ్చు? అదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. మీరు 22,000 గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు తీసేస్తాను అన్న మాటని మీరు వెనకాలకి తీసుకోవాలి. ఆ స్టేట్మెంట్ని మీరు కంపల్సరీ వెనకాలకి తీసుకోవాలి. లేకపోతే మా స్టూడెంట్ అసోసియేషన్ డెఫినెట్గా అగేనెస్ట్ అవుతాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. గవర్నమెంట్ది కాసేపు పక్కన పెడితే ప్రైవేట్ స్కూళ్ళకి వస్తే కూడా ఆ స్కూళ్ళల్లో మీరు బుక్కులు ఇక్కడనే కొనాలి, బ్యాగ్ ఇక్కడనే కొనాలి, డ్రెస్సులు ఇక్కడనే కొనాలని చెప్పేసి బయట తక్కువ కొంటే లోపల ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారంట. వాటి మీద మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది? మీకు సుప్రీంకోర్టులో ఒక లా ఉంది తెలుసా. మనము ఈ జనరల్గా ఈ స్కూల్కి సంబంధించిన స్టేషనరీ కానీ, యూనిఫామ్స్ కానీ స్కూల్ దరిదాపుల్లో అసలు అమ్మకూడదు. స్కూల్ కోఆర్డినేటర్స్లో అసలు అమ్మకూడదు. అట్లాంటిది వాళ్ళు స్కూల్ లోపలనే అమ్ముతున్నారు. మరి ఏం చూపిద్దామని అమ్ముతున్నది అంతా రేవంత్ రెడ్డి ఇచ్చిన లీనెట్సే కదా. మరి బయట 10th క్లాస్ బుక్స్ బయట 2,000కి అమ్మితే వాడు స్కూల్ లోపల 5,000కి అమ్ముతున్నాడు. దేనికి? మళ్ళీ వాళ్ళ బుక్ షీట్సే వేయాలంట, వాళ్ళ బుక్ టైటిల్సే పెట్టాలంట, వాళ్ళ స్కూల్లో సంబంధించిన అట్టలే వేయాలంట బుక్కులకి. వాళ్ళు ఇచ్చిన బుక్కుల్లోనే రాయాలంట. వాళ్ళు ఇచ్చిన బుక్లకి బయట కొన్న బుక్లకి అసలు డిఫరెన్సే ఉండదు కదా. మరి అట్లా తీసుకోకపోతే ఇంకా స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇస్తారు. మా స్కూల్ ఎందుకు తీసుకోలేదు, బయట ఎందుకు తీసుకున్నారు అని. ఫైనల్గా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏం అడగాలి స్కూల్కి పోయినప్పుడు వాళ్ళందరూ? స్కూల్ యాజమాన్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫీజులు ఏ అధికారంతో పెంచుతున్నారు? ఫీజులు పెంచడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకోవడం కూడా ఆపేస్తున్నారు. 2023 to 2026 సర్వే తీసినప్పుడు ఆల్మోస్ట్ 30 to 70% పేరెంట్స్ మేము మా పిల్లల్ని తీసేసాం ఎందుకంటే 70% ఫీజు హైక్ అవుతుంది అని చెప్పి పేరెంట్సే చెప్పారు. ఫీజు హైకులు దేనికోసం?
గవర్నమెంట్ స్కూల్లో తీసేస్తున్నందుకే కదా. అటు గవర్నమెంట్ స్కూళ్ళలో అక్కడ వాళ్ళకి పాపం వేయలేదని చెప్పి ప్రైవేట్ స్కూల్స్కి వస్తున్నారు. అదే కదా మరి జరుగుతుంది. గవర్నమెంట్కి ఏం చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ 22,000 ఏదైతే స్కూల్స్ తీసేస్తా అన్నారో ఆ స్టేట్మెంట్ బ్యాక్ తీసుకోండి. స్టూడెంట్స్కి రావాల్సిన స్కాలర్షిప్స్ అవన్నీ టైంకి కాలేజ్ మేనేజ్మెంట్ అకౌంట్లో పడాలి, స్టూడెంట్స్ అకౌంట్కి కాదు. ప్లస్ ఆన్ టైం పడాలి. ఇది నా డిమాండ్స్. మరొక విద్యార్థి నాయకుడు ఉన్నాడు, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ వర్ధన్ ఉన్నాడు. వర్ధన్తో మాట్లాడి అసలు ఏంది వాళ్ళు ఏమనుకుంటారు అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేను డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, భూములు ఇవ్వలేకపోవచ్చు, కానీ విద్యను మాత్రం ఇస్తా అని చెప్పేసి వినూత్నమైన పద్ధతుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నాడట. మరి మీకెందుకు ఇంత అక్కసు ఇంతగానో వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రిని? 22 స్కూళ్ళు ఏవైతున్నాయో అవి మూసేసి 4,000 స్కూళ్ళకే కుదిస్తామని ఇక మన ఇంటి దగ్గరికే వస్తాయట బస్సులు. తెలంగాణ వచ్చి 14 ఇప్పుడు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. మరి నేను ఎక్కడ చూడలేను ఇంటి దగ్గరికి. రోడ్లే లేవు, ఇక బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి? అరే పోనీకి రోడ్లే లేవు, ఈయన బస్సులు వస్తాయట. నాణ్యమైన ఏది అంటే ఫుడ్ ఇస్తాడట, నాణ్యమైన ఫుడ్ ఇస్తాడట. బ్రేక్ఫాస్ట్లు ఇస్తాడు, లంచ్ ఇస్తాడు, ఏమని ఇస్తాడు. ఇక ఈయన మాటలకైతే అసలు పొంతనే లేదు. కనీసము విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకున్నా వేరే వాళ్ళకి ఎక్కడ ఆగమవుతుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా 22 స్కూళ్ళని ఎట్లా మూసేసి 4,000 స్కూళ్ళకి కుదిస్తామనేటువంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తారండి మీరు? ఇలా మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు? విద్యార్థులతో, పేద విద్యార్థులతోని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులతో పెట్టుకుంటున్నారా? మీకు ఎవరెవరైతే మీకు ఏ వాటా ఇస్తారో, ఏమేమి చేస్తున్నారో అవన్నీ మేము కూడా ప్రాంతాలను రగనను వచ్చి మీలాంటి విశ్వం టీవీ లాంటి వాళ్ళని అందరినీ కలిసి అవన్నీ బయట పెడతాము. బయటపడక ముందే ఈ వ్యాఖ్యల్ని వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. ఇటువంటి పాలన చెయ్యొద్దు, ఇటువంటి పాలన కోరుకుంటలే మేము. మీరు 2029కే పరిమితం అవుతాము, ఇక మేము ఇక్కడితోనే స్టాప్ ఇక తెలంగాణలో అనుకుంటే మీరు చేసేది మీరు చేయండి, 29లో మేము చేసేది మేము చేస్తాం. చెప్తున్నాం కదా, ఇళ్ళకు కూడా రారు. ఇళ్ళ ఎట్లా అడుగు పెడతారో మేము చూస్తాము. ఇళ్ళల్లో ఎట్లా అడుగు పెడతారు? ఇళ్ళు కూడా కొడతారు. నేను ఈ సందర్భంగా ఒక పాట పాడుతున్నా. రావు గారు రెడ్డి గారు, రావు గారు రెడ్డి గారు, అధికారం వీళ్ళిద్దరి చేతుల్నే తారుమారు. అరే ప్రజాపాలన అంటున్నారు మీరు, ప్రజాపాలన అంటున్నారు మీరు, చీకటి చేసేనుగా వెలుగు మట్లా, ఇక ఎట్లయితది అది ప్రజాపాలన అంటూ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలా రెచ్చగొట్టి వచ్చర రేవంత్ పాలన అని ఈ సందర్భంగా మరి రేవంత్ మా ముఖ్యమంత్రి వర్యుల గారికి ఈ సందర్భంగా నేను పాట రూపంలో తెలియజేస్తున్నా. అయితే ఆ 4,000 స్కూళ్ళకు కుదించడం వెనక దాని అర్థం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ మాదిరిగా ఒకటే దగ్గర అన్ని కులాల విద్యార్థులను, అన్ని మతాల విద్యార్థులను కలిపి ప్రయత్నం చేస్తున్నాము. దాంతో నేషనల్ లెవెల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా మేము అక్కడ చదువు చెప్పే ప్రక్రియ మొదలు పెడతా ఉన్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి. దానికేం చెప్తారు? ఈయన ఏం చేస్తాడో అసలు ఏం సంబంధం లేకుండా ఇవాళ నేషనల్ లెవెల్ అంటాడు, ఇంకో లెవెల్ అంటాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు, లేకపోతే ఇంకా ఏది రైజింగ్ నెంబర్ 1 అని బస్సులా ఇంకేమన్నా మొత్తం రేజింగ్ నెంబర్ 1 రేజింగ్ నెంబర్ 1 రేజింగ్ నెంబర్ 1 ఇజ్జత్ పోయలేక్కరు ఇవన్నీ. రేజింగ్ నెంబర్ 1 తెలంగాణ అంటుండు. 22 స్కూళ్ళను మూసివేసి 4,000 స్కూళ్ళకు కుదించడం రేజింగ్ నెంబర్ 1. 20,000 ఖాళీ పోస్టులు ఉన్నటువంటి ఏదైతే కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయో అవి 5,000 పోస్టులు వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేజింగ్ నెంబర్ 1 తెలంగాణనా? ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలు చాలా జ్ఞానవంతులు, తెలివిమంతులు. కొట్లాడతా అనేది మా రక్తంలో ఉంది. ఇది మీరు ఇంకో రాష్ట్రం అని ఈ మొక్కేటువంటి రాష్ట్రము, లేకపోతే ఇంకోటి నిరోధులతో నడిచేటువంటి రాష్ట్రం కాదు. అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తిరగబడితేనే ఆంధ్ర పెత్తందారుల పైన, ఆంధ్ర దోపిడి దొంగల నాయకుల పైన సపరేట్ విడిపోయి నీళ్లు నియామకాలు నిధులు అని తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇక్కడ ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తా అంటే ఇక్కడ నడవనీయము, నడేది కూడా. తెలంగాణ ప్రజలు ఫస్ట్ ముందుండి కొట్లాడతారు. అయితే ఇవాళ నుంచి ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి మొత్తం అక్కడ ఒక్కొక్క స్టేషనరీ షాపులే వెలువడుతున్నటువంటి పరిస్థితి. డిఈఓలు ఉన్నారు, డిప్యూటీ డిఈఓలు ఉన్నారు, విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు మీ వారికి మీరు ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ వైఫల్యం అనుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు
అధికార పక్షంలో ఉన్న బట్టి అంటే ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఈయన గట్టిగా ఉంటే డిఓలు ఎంఈఓలు వాళ్ళ పోస్టులు వాళ్ళ కథలు వాళ్ళ దందాలు అంటే కొంతమంది అందరిని అడగట్లేదు నేను, కొంతమంది డిఓలు ఎంఈఓల కథలన్నీ భాగవతం మొత్తం నడిచేది అయ్యేలా ఈయననే ఒక స్కూల్ పోతుండు ఓపెన్ చెయ్య ప్రైవేట్ స్కూల్కి. ఏ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ కథ ఏం కథ ఇది? గవర్నమెంట్ స్కూలు డిఓలు ఇక్కడ ఎవరు చెప్పిర్రు? ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇలా మీరు బుక్స్ అమ్మమని? ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇలా టైబెల్స్ అమ్మని? ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇలా మీరు విచ్చలవిడిగా ఫీజులకు స్టాంపులు కొట్టుకొని బుక్కులు అమ్మని? ఏ కోర్టు ఇలా మీరు ఇష్టం ఉన్నట్టండి, ఇష్టం ఉన్నట్టు ఎల్కేజీకి 1,00,000 2 లక్షలు 3 లక్షల నుంచి పెంచుతుర్రు. ఎల్కేజీ అయిగో నేను ఒకటి చెప్తా, అక్కడ తమిళనాడులో ఇది చూపెట్టాలి. ద తమిళనాడు ఫీ డిటర్మినేషన్ కమిటీ ఫీ స్ట్రక్చర్ 2026-2027 ఎల్కేజీకి యూకేజీకి ఎంత ఉంది? 6,640 రూపాయలు. 5వ తరగతికి 4వ తరగతికి 18,635. అట్లా పెంచుకుంటూ పోతున్నా. అంటే ఇదే పాటించాలి తమిళనాడు ప్రజలు అని అక్కడ డిక్లరేషన్ కంప్లీట్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు విజయ్ తలపతి గారు. మొన్న వచ్చిండు. మరి వీళ్ళు కూర్చుంటారు కదా, ఇక మనం పోయిండు నీటి ఆయోగ్ మీటింగ్ ఇన్ ఢిల్లీ అని. నేను అడగను ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీకు తెలిసేది, మీకు గెలవకపోతే ఆయన ఒకటి పెట్టిండు, ఇక్కడికే పరిమితము, విచ్చలవిడిగా అమ్మకుర్రి, అమ్ముతా మీ మీద చర్యలు తీసుకోబడతాయని. అది తెలంగాణలో సాధ్యం చేస్తారా అని మేము తెలంగాణ ప్రజాపాలన అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇవాళ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విత్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ ఎట్ నీతి ఆయోగ్ మీటింగ్ ఇన్ ఢిల్లీ టుడే. ఆయన అడిగారా మీరు? ఆయన ఏం చేసిండు? ఇలా ఒక కట్టడి పెట్టిండు, ఇంతకు పెరిగినాయి అనుకో మీ స్కూల్ ఉండయి, మీ కథ ఉండయి, మీ భాగవతం ఉండదు అని తమిళనాడులో క్లియర్ కట్గా వేసిండు. ఇక్కడ అంటే మీరు మంచిగా పరిపాలించే కాడ పోయి ఫోటోలు దిగుతారు. మరి ఆయన విజయ్ని ఏమన్నా అడిగినామని మేము అనుకుంటాము. విజయ్ సారు మన సీఎం చెప్పించుకోవచ్చు రేవంత్ రెడ్డి గారికి, అదే ఇది ఇప్పుడు ఏదో చెప్పినో ఫీజుల కట్టడి అదే తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది అని మన నీతి ఆయోగ్ మీటింగ్ అయిపోయాక నేను ఊహించిన. ఈయన పోయి అక్కడ అది చేస్తాడు, కంప్లీట్గా విరుద్ధం అన్నట్టు, కంప్లీట్గా విరుద్ధం. ఇవాళ కంప్లీట్గా విరుద్ధం చేస్తుండు. దయచేసి మేము ఇలా బిఎస్ఎఫ్ఐ బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాజకీయ శక్తులుగా రేపు 29లో మీ ముందుకు వస్తాము. మీ భాగవతము, మీ 2025 మీ పరిపాలన ఏం కొనసాగింది ఈ మొత్తం ప్రజలకు వివరిస్తాము. మేము జిల్లాలో పాట పడతాము, విలేజ్లు ఇలా ఊరూరు చెప్తాము, పాటల ద్వారా పోతాము, ఇలా పాటల ద్వారా పోతాము. సో ఈ సందర్భంగా మేము అందరికి చెప్తున్నాము, నిరుద్యోగ యువత దయచేసి మీరు నిరాశ చెందొద్దు, తెలంగాణ సాధనలో మీ తెగువే ఉందట అని పాట ద్వారా కూడా నేను ఈ సందర్భంగా చెప్తా. అది త్వరలోనే మీకు ఇప్పుడు చెప్తా. ఒక పాట అంటే గుడిగల శ్రీకాంత్ అన్న రాసుకొచ్చినట్టు పాట. మన నిరుద్యోగులు దయచేసి ఇది పాటించాలి. మనం అందరం రాజకీయ శక్తులు ఎదిగాకనే వీళ్ళ ఆటలు సాగుతాయి. మనం ఒక్కసారి రాజకీయ శక్తులుగా ఎదిగినాం అనుకో వీళ్ళ ఆటలు సాగవు. రావాలే యువత మార్పుని తేవాలి కనుక, నిరుద్యోగ యువత నువ్వు నిరాశ చెందకుమా, ఈ తెలంగాణ సాధనలో నీ తుగివే ఉన్నదట, మాకెందుకు అనుకుంటే తప్పదిగా బానిసత్వమట, తెలంగాణ వద్దన్న ద్రోహులే మంత్రులై కూసుంటారట, రావాలే యువత మార్పుని తేవాలే గనుక, ఈ రాజకీయంలోన దొంగలను తరమాలే గనుక, చదువుకున్న యువత రేపటి మార్గం నీ వంట, ఈ సమాజంలో మాపై జరిగే కుట్రలను చెప్పాలంట, ఆ కుట్రలను పసికట్టే వాళ్ళము మనం కావాలంట, ప్రశ్నించే గొంతులు ఒక్కటే బహుజన రాజ్యాన్ని తేవాలంట, రావాలే యువత రాజ్యము తేవాలే గనుక,